అందరికీ నమస్తే అండి. గుంటగలగరాకు అలాగే మందారం ఆకులు పెట్టుకున్న తర్వాత ఊడిపోయిన చోట జుట్టు ఏ విధంగా మొలిసింది, అలాగే ఈ ఆకు పెట్టుకోవడం వల్ల ఏ విధంగా ఉపయోగపడుతుంది జుట్టుకు అనేది ఇప్పుడు ఈ వీడియోలో చెప్తానండి. వీడియో వచ్చేసి పూర్తిగా చూడండి. అప్పుడే ఏ విధంగా పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి, ఎప్పుడెప్పుడు పెట్టుకోవాలి, ఎంతసేపు పెట్టుకోవాలి అనేది బాగా అర్థమవుతుంది. ఒక్కోసారి ఒక్కొక్క రకంగా పెడతానమాట. ఒకసారి వచ్చేసి గుంటగలగరాకు అలాగే మందారం ఆకులు కలిపి పెడితే, ఇంకొకసారి వచ్చేసి మెంతులు పేస్ట్ పెడతాను. మనం ముందుగా వచ్చేసి గుంటగలగరాకుని తెచ్చుకోవాలి. గుంటగలగరాకు అలాగే మందారం ఆకుల్ని తెచ్చుకోవాలండి. మేము వచ్చేసి పొలం దగ్గర అయితే ఎక్కువగా గుంటగలగరాకు దొరుకుతుందండి. అందుకోసం అనేసి నేను, మా అక్క, మా బాబు మేమందరం కలిసి గుంటగలగరాకు తెచ్చుకోవడం కోసం వెళ్ళామన్నమాట. మనం ఈ పేస్ట్ పెట్టుకోవాలంటే అప్పటికప్పుడు ఈ విధంగా ఆకుని తెచ్చుకున్నామంటే బాగుంటుందండి. ఆకు వాడిపోయిందనుకో మిక్సీకి వేయడానికి కొంచెం కష్టమవుతుంది. ఇలా ఫ్రెష్గా ఉందంటే తొందరగా మిక్సీకి వేసుకోవచ్చు అనమాట. మేము వచ్చేసి గుంటగలగరాకు అలాగే మందారం ఆకులు కొన్ని తెచ్చుకున్నాను. ఆకు వచ్చేసి ఎక్కువగా వర్షాకాలంలోనే దొరుకుతుందండి. మనకి దొరికినప్పుడు తెచ్చుకొని మనము ఆ ఆకును వచ్చి ఎండబెట్టుకొని పొడి చేసుకొని కానీ పెట్టుకొని ఉపయోగించవచ్చు అనమాట. మాకైతే ఈ సీజన్లో ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి వారంలో ఒకసారి లేదా 2 సార్లు అనేది ఈ ఆకునైతే పెట్టుకుంటామండి. ఈ విధంగా తెచ్చుకొని ఇప్పుడు ఆకు తెచ్చుకున్న తర్వాత ఏ విధంగా పేస్ట్ని చేసుకోవాలనేది చూద్దాము. ఇప్పుడు పేస్ట్ చేయడానికి మందారం ఆకులు అలాగే గుంటగలగరాకును నీళ్లతో బాగా శుభ్రంగా కడుక్కోవాలండి. వాటిపైన చీడ ఏదైనా పురుగులు ఉన్నాయంటే మొత్తం అంతా వెళ్ళిపోతాయి అనమాట. నీట్గా నీళ్లతో బాగా శుభ్రంగా కడిగేసి తర్వాత మిక్సీ జార్లోకి మనము గుంటగలగరాకు అలాగే మందారం ఆకులు వేసుకుని కొద్దిగా నీళ్లు పోసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఎక్కువగా నీళ్లు వేసామంటే పేస్ట్ కానీ చాలా పలసగా అయిపోతుంది, పెట్టుకోవడం కష్టమవుతుందండి. కొద్దిగా మాత్రమే నీళ్లు చూసుకొని వేసుకోవాలన్నమాట. కొద్దిగా నీళ్లు వేసుకొని కానీ మిక్సీ పట్టుకోవచ్చు. ఎక్కువగా ఒకేసారి వేయకుండా కొద్దిగా వేసుకొని పట్టుకున్నా కూడా సరిపోతుంది. మందారం ఆకులు పేస్ట్ చేసి పెట్టుకోవడం వల్ల ఈ ఆకుల్లోని పోషకాలు జుట్టు మూలలను బలపరిచి అలాగే జుట్టు రాలడాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. చుండ్రు సమస్య ఉన్నా కూడా చాలా వరకు తగ్గుతుందండి. ఈ ఆకుల్లో వచ్చేసి విటమిన్లు మనకి ఏ విధంగా జుట్టుకు ఉపయోగపడతాయి అనేది చూద్దామండి. ఇప్పుడు విటమిన్ సి వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేసి ఫ్రీ రాడికల్స్ ను తొలగించి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. కొలాజిన్ ను ఉత్పత్తికి సహాయపడి కొత్త జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. విటమిన్ B2 వచ్చేసి జుట్టు కుదుళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరిచి అలాగే జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి పేస్ట్ ఇలా సాఫ్ట్ గా ఉండాలి. మరీ ఆకులంతా గానీ అలాగే ఉండిపోయినాయంటే మనకు పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఇలా స్మూత్ గా వచ్చేసింది అనుకో ఇప్పుడు పెట్టేదానికి కానీ చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఇలా స్మూత్ గా పేస్ట్ లాగా అయిపోయిన తర్వాత మనం ఈ పేస్ట్ అంతా గానీ ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఈ మందారం ఆకుల్లో వచ్చేసి అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది వచ్చేసి కెరాటిన్ అంటే జుట్టు ప్రోటీన్ ను ఉత్పత్తి పెంచి జుట్టును బలంగా అలాగే మందంగా ఉండేలాగా చేస్తాయి. మందారం ఆకుల్లో వచ్చేసి ఫాస్ఫరస్ అలాగే కాల్షియం ఉంటుంది. ఇది జుట్టు కుదులను శక్తివంతం చేసి పొడి సమస్యలను చాలా వరకు తగ్గిస్తాయి. ఈ మందారం ఆకులు పేస్ట్ పెట్టుకోవడం వల్ల మెలానిన్ ఉత్పత్తిని పెంచి వెంట్రుకలు ముందుగానే నెరిసిపోకుండా చేస్తుందండి. ఈ పేస్ట్ ని పెట్టుకున్నామంటే నల్ల జుట్టుగా ఉన్నప్పుడే ఈ మందారం పేస్ట్ అయితే పెట్టుకున్నామంటే తెల్ల వెంట్రుకలు అనేది చాలా వరకు తగ్గించుకోవచ్చండి. ఇప్పుడు వచ్చేసి మనము పేస్ట్ తలకి ఏ విధంగా పెట్టుకోవాలనేది చూద్దామండి. ముందుగా జుట్టు వచ్చేసి చిక్కు లేకుండా తీసుకునేయాలన్నమాట. చిక్కు ఉందంటే మనం పేస్ట్ పెట్టేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ విధంగా చిక్కు మొత్తం అంతా తీసేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈ పేస్ట్ లేకి ఒక 2-3 టేబుల్ స్పూన్లంతా కొబ్బరి నూనెని ఇందులోకి వేసుకుని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. మనం తలకి ఆయిల్ పెట్టుకున్నా సరే ఈ విధంగా పేస్ట్ లో ఆయిల్ వేసుకుని కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత దువ్వెనతో పాపిట్ లాగా తీసుకుంటూ బాగా స్కాల్ప్ వరకు పేస్ట్ అనేది బాగా అప్లై చేసుకుంటూ రావాలండి. జుట్టు మొత్తం గానీ ఇదే విధంగానే పేస్ట్ అయితే అప్లై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి మందారం ఆకుల్లో వచ్చేసి విటమిన్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది తెలుసుకున్నాం. అలాగే గుంటగలగరాకులో ఉన్న విటమిన్స్ గానీ మనకి జుట్టుకి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది తెలుసుకుందామండి. గుంటగలగరాకులో ఉండే ఎంజైమ్లు చర్మంలోని మృదు కణాలను తొలగించి జుట్టు కుదుళ్లను బలపరుస్తాయి. ఈ గుంటగలగరాకులో ఉండే యాంటీ ఫంగల్ గుణాలు వచ్చేసి స్కాల్ప్ లోని ఫంగస్ ను తగ్గించి చుండ్రును తగ్గిస్తాయండి. అంటే డాండ్రఫ్ ను తగ్గిస్తాయి. ఈ గుంటగలగరాకు పెట్టుకోవడం వల్ల స్కాల్ప్ దురద ఇన్ఫెక్షన్ చాలా వరకు తగ్గుతుంది. జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది మరియు కొత్త జుట్టు పెరుగుదలకు ప్రోత్సహిస్తుంది. ఈ గుంటగలగరాకు అలాగే మందారం ఆకులు కలిపి పెట్టుకోవడం వల్ల జుట్టుకైతే చాలా వరకు ఉపయోగపడుతుందండి. ఎలాంటి ఇబ్బంది ఉండదు. గుంటగలగరాకులోని విటమిన్లు మనకి జుట్టుకి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది చూద్దామండి. విటమిన్ ఏ వచ్చేసి జుట్టు కుదుళ్ళు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. విటమిన్ సి వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేసి జుట్టును ఫ్రీ రాడికల్స్ నుండి కాపాడుతాయి. కొలాజిన్ ని ఉత్పత్తి పెంచుతుంది. విటమిన్ ఇ వచ్చేసి స్కాల్ప్ లో రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. B12 విటమిన్ వచ్చేసి జుట్టు కణాలను పునరుత్పత్తికి సహాయపడతాయి. జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. పేస్ట్ వచ్చేసి ఈ విధంగా జుట్టు మొత్తం అంతా పెట్టేసిన తర్వాత జుట్టును ముడిపెట్టేసి క్లిప్ పెట్టుకోవాలి. ఒక అర్ధగంట గ్యాప్ ఇవ్వాలండి. అర్ధగంట తర్వాత చూడండి పేస్ట్ పైన అంతా గానీ జుట్టు పైన అంతా గానీ ఆరిపోయింది. ఇప్పుడు వచ్చేసి గోరువెచ్చని నీళ్ళతో తలస్నానం చేసుకోవాలి. షాంపూ కానీ డైరెక్ట్గా వేసుకోకూడదండి. షాంపూని నీళ్ళలో కలుపుకొని తర్వాతనే తలస్నానం చేసుకోవాలన్నమాట.
నీళ్లు కానీ ఎక్కువ వేడిగా ఉండకూడదండి, గోరువెచ్చగా ఉన్న నీళ్ళతో తలస్నానం అయితే చేసుకోవాలండి. తలస్నానం చేసిన తర్వాత జుట్టు మొత్తం బాగా ఆరబెట్టుకుని తర్వాతనే జడ అనేది వేసుకోవాలి. మనకు తడి అనేది ఉందంటే మనకి బయట వెళ్ళినప్పుడు డస్ట్ అనేది పడిందంటే ఆ తడి పైన అలాగే ఉండిపోతుందండి. జుట్టు మొత్తం బాగా ఆరబెట్టుకున్న తర్వాతనే జడ అనేది వేసుకోవాలి. నేను వచ్చేసి మా పాపకైతే ఈ విధంగా మందారమాకులు, గుంటగలగరాకు అలాగే మెంతులు ఈ విధంగా పేస్ట్ అయితే పెడతానండి. మా పాపకైతే జుట్టు బాగా నల్లగా పొడుగుగా ఒత్తుగా వచ్చాయన్నమాట. ఇంకా మా అక్క కూతురు అయితే తన హాస్టల్లో ఉంటుంది. జుట్టు అనేది చాలా వరకు ఊడిపోయింది, అలాగే జుట్టు అనేది చాలా పుల్లగా అయిపోయిందని చెప్పింది. ఇంకా హాలిడే ఉందని చెప్పేసి నా దగ్గరకు అయితే వచ్చిందండి. వచ్చినప్పుడైతే నేను ఒక 2-3 సార్లు అయితే మందారమాకులు, గుంటగలగరాకు అయితే పెట్టాను. ఒక 2 సార్లు పెట్టుకున్నంత మాత్రానికి మనకి రిజల్ట్ అయితే రాదండి, పెట్టుకుంటా ఉండాలి, అప్పుడే మనకి మంచి రిజల్ట్ అయితే వస్తుంది అనమాట. నేను వచ్చేసి మా పాపకు ఒక 3 months అయితే కంటిన్యూగా ఈ గుంటగలగరాకు, మందారమాకు, మెంతులు ఆయిల్ అనేది పెట్టిన తర్వాత జుట్టు అనేది ఏ విధంగా మొలిచింది అనేది చూపిస్తానండి. చూడండి, ఒక 3 నెలలు కంటిన్యూగా పెట్టిన తర్వాత జుట్టు అనేది ఈ విధంగా అయితే మొలిచిందండి. జుట్టు అనేది బాగా పొడుగుగా ఒత్తుగా నల్లగా అయితే పెరిగాయి అనమాట. ఈ విధంగా పెరిగాయి కాబట్టి నల్లగా గానీ అయినాయి కాబట్టి తర్వాత మా అక్క కూతురు వచ్చిందండి. నేను గానీ పెట్టించుకుంటాను అని చెప్పి సరే అని చెప్పి తనకైతే పెడుతున్నాను. కాకపోతే తనకంత కంటిన్యూగా అయితే పెట్టలేకపోతున్నాను, ఎందుకంటే హాస్టల్లో ఉంది కాబట్టి అంత కంటిన్యూగా అయితే పెట్టలేకపోతున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.